జీవితంలో సరైన మార్గం ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారా? అయితే ఈ ఉదయకాలంలో మన ప్రభు అయిన క్రీస్తు మనకు చెప్పిన ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేసుకుందాం. ఆయనే మన జీవితానికి ద్వారము అని ఈ వాక్యం సెలవిస్తుంది. యోహాను పత్రిక 10 అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే నేనే ద్వారమును అని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో రక్షణ, ఆనందము, శాంతి, సమాధానము అన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే వస్తాయని చెప్తున్నాడు. కాబట్టి మనము భయం పొందకుండా మనల్ని ఆయన కాపాడుతాడు. కాబట్టి మన నిర్ణయాలలో, మన మార్గంలో మనము యేసుక్రీస్తుని మనం ముందుంచి మన పనులు చేసుకున్నట్లయితే అవి సరైన సమయంలో జరుగుతాయని మన ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏమి చేయాలన్నా నీ ప్రభువైన యేసుక్రీస్తును ముందు పెట్టి నువ్వు నడిచిన ఎడల నీకు దేవుడు సమస్తము సమకూర్చుతాడని సెలవిస్తున్నాడు. ఈ వాక్యము దీవించులాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. నీవే మా జీవితానికి ద్వారము. ఈరోజు మా ప్రతి అడుగును నడిపించము. మా మార్గాలను మీరే ముందుండి నడిపించమని వేడుకొంచున్నాం. నీ రక్షణ మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాం. నీ చిత్త ప్రకారం నడిచే మార్గం మాకు దయచేయము దేవా. ప్రభువా, ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలనైతేమి, మరియు ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ఇంటర్మీడియట్ బిడ్డలైతేమి, మరియు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలైతేమి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఏమిటో మీకే బహాటంగా తెలుసున్నాయన. ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు మరియు అప్పుల బాధల్లో ఉంటున్న కుటుంబాలను మీరే కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం. అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు శాంతి సమాధానంతో తెచ్చుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తును అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.